వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ప్రకటించిన డిఏ చెల్లింపులపైన ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దీపావళి వేళ జారీ చేసిన జీవోలో 2024 జనవరి నుంచి చెల్లించాల్సిన 3.64% డిఏ బకాయిలను రిటైర్మెంట్ సమయంలో చెల్లిస్తామని పేర్కొన్నారు. ఇప్పటిదాకా పీఆర్సీ బకాయిలను మాత్రమే రిటైర్మెంట్ సమయంలో చెల్లించేలా నిర్ణయాలు తీసుకోగా దీనిపైన ఉద్యోగుల్లో తీవ్ర చర్చ మొదలైంది. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు అప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా దీనిపై మంగళవారం రాత్రి ప్రభుత్వం సవరణ జీవో జారీ చేసింది. అమెరికాలో ఉన్నత విద్యా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న లక్షలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. H1B వీసా కోసం ప్రతిపాదించిన $1,00,000 భారీ ఫీజు విషయంలో వివరణ ఇచ్చింది. ఇప్పటికే అమెరికాలో F1, J1, L1 వంటి వీసాలపై ఉన్నవారు H1B మారేటప్పుడు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అమెరికా పౌరసత్వం వలస సేవల విభాగం అధికారికంగా ప్రకటించింది. USIS విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ఈ ఫీజు నిబంధన అమెరికా వెలుపల నుంచి కొత్తగా H1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టతనిచ్చింది. ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానుండగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థుల పాస్ పర్సంటేజీ, పాస్ మార్కుల విధానంలోనూ కీలక మార్పులు చేసింది. ఈ మేరకు తాజాగా ఏపీ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు పాస్ మార్కులను 26కు కుదించింది. ఒక్క మ్యాథ్స్ పేపర్ మాత్రమే 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. పాస్ మార్కులను 35గా ఫిక్స్ చేశారు. తెలంగాణలో మరోసారి ప్రైవేట్ కాలేజీలు బంద్ కానున్నాయి. ఈ మేరకు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో నిర్లక్ష్యం చేస్తుందని సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. నవంబర్ 3వ తేదీ నుంచి బంద్ పాటిస్తామని, అక్టోబర్ 22వ తేదీన ప్రభుత్వానికి నోటీసులు అందజేస్తామని ప్రైవేట్ కళాశాలల సమాఖ్య వెల్లడించింది. అక్టోబర్ 25వ తేదీన విద్యార్థి సంఘాలతో, 26వ తేదీన సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. నవంబర్ 1వ తేదీ నాటికి అన్ని పార్టీల నేతలతో సైతం కలిపి సమావేశం జరపాలని భావిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో తాను మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను తగ్గిస్తుందని, ఇది యుక్రెయిన్లో శాంతికి దారితీస్తుందని చెప్పారు. భారత్ పాకిస్తాన్ మధ్య తాను శాంతి తీసుకొచ్చానని కూడా ఆయన మరోసారి పేర్కొన్నారు. వైట్ హౌస్లో మంగళవారం జరిగిన దీపావళి వేడుకలో ట్రంప్ పాల్గొని దీపం వెలిగించారు. భారత్, అమెరికా మధ్య మంచి ఒప్పందాలు జరుగుతున్నాయని, వాణిజ్యం, ప్రాంతీయ శాంతిపై చర్చించామని, రష్యా ఆయిల్ దిగుమతులను తగ్గించడంపై తనకు ప్రధాని మోడీ హామీ ఇచ్చారని చెప్పారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దాయాది దేశానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్ ఆఫ్ఘన్ బంధంపై విమర్శలు చేస్తున్న పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి మౌలానీ మొహమ్మద్ యూకుబ్ ముజాహిద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారత్తో తమ బంధం తమ స్వతంత్ర నిర్ణయమని, ఈ విషయంలో పాకిస్తాన్ వాదన అసంబద్ధమైందని అన్నారు. పాకిస్తాన్ వ్యాఖ్యలు నిరాధారం, అశాస్త్రీయమైనవని, పాక్ ఆరోపణలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఆఫ్ఘనిస్తాన్ స్వతంత్ర దేశంగా భారత్తో సంబంధాలను కొనసాగిస్తుందని, అదే సమయంలో పాకిస్తాన్తో మంచి సంబంధాలను కూడా కోరుకుంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం కానుంది. కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై కేబినెట్ చర్చించనుంది. దీంతో ఇటీవల భేటీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 2 పిల్లల నిబంధన ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ పనులు, ఎస్ఆర్ఎస్పీ 2వ దశకు రామిరెడ్డి దామోదర్ రెడ్డి పేరు, కాళేశ్వరం పునరుద్ధరణ సహా పలు ప్రాజెక్టు పనులపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. కార్తీక మాసం ఆరంభం సందర్భంగా గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. రాజమండ్రిలోని అన్ని స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసాన్ని స్వాగతిస్తూ తెల్లవారుజాము నుంచే రాజమండ్రి పుష్కర్ ఘాట్లో పుణ్య స్నానాలు ఆచరిస్తూ అరటి డొప్పలపై కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివాలయాల్లో పార్వతీ పరమేశ్వర్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పారిశుద్ధ్య పనులను చేపడుతున్నారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఒత్తిళ్ల కారణంగానే తాము 3 అభ్యర్థులను పోటీ నుంచి విరమింపజేయాల్సి వచ్చిందని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. దానాపూర్, బ్రహ్మంపూర్, గోపాల్గంజ్ సీట్ల నుంచి ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. ఓటమి భయంతోనే ఎన్డీఏ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు గురి చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యం పూని అవుతోందని, ఇలాంటి పరిణామాలు దేశంలో ఇంతకు ముందెన్నడూ జరగలేదని అన్నారు. ఎన్నికల సంఘం అభ్యర్థులకు తగు భద్రత కల్పించాలని ఆయన కోరారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలు రికార్డు స్థాయిలో సాగింది. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న ఒక్కరోజే 117 మంది అభ్యర్థులు 194 సెట్ల నామినేషన్లు సమర్పించారు. దీంతో తెల్లవారుజామున 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులు, అనుచరులు రిటర్నింగ్ ఆఫీస్ వద్ద గుమిగూడారు. అధికారులు రాత్రంతా నామినేషన్ల స్వీకరణలో నిమగ్నమయ్యారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా ఎల్లుండి వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నిజామాబాద్కు చెందిన రౌడీ షీటర్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ ఎన్కౌంటర్పై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వార్తా కథనాల ఆధారంగా సుమోటో కేసు నమోదు చేసింది. రియాజ్పై కాల్పులకు దారితీసిన పరిస్థితులు, మేజిస్ట్రేట్ విచారణ, ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం నివేదిక కాపీలతో కూడిన వివరణను నవంబర్ 24 లోపు సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. ఎన్కౌంటర్ మరణాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నివేదికను ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.